ఏ టెస్ట్ పెట్టాలో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బావకి ఎక్స్ లవర్ ఉందో లేదో కనుక్కోవాలి. ఏరా నువ్వు సెట్ చేసుకుంటావా? ఎక్స్ లవర్ ఉందని చెప్తాడంటావా? చెప్తాడు. పవన్ గారు చెప్పండి లతిక గారు. మీకు ఎక్స్ లవర్ ఉన్నారా అండి? లేరండి. ఊరుకోను బావా, మీకు లవర్ లేకపోవడం ఏంటి? హే నిజంగా లేరు. బావకి ఇప్పుడు వరకు ఎవరు సెట్ అవ్వలేదంటే బావలో ఏదో లోపం ఉంది. హే నాకేం లోపం లేదు. పాస్ట్ ఒక అమ్మాయి ఉంది. చూడు నిజం ఎలా చెప్పాడో బావా. ఇంతకీ బ్రేకప్ ఎందుకు అయింది? ఇద్దరిది ఒకటే ఆఫీస్. నా శాలరీ 30,000, అమ్మాయి శాలరీ 25,000. ఒక మెట్ ఎక్కువే కదా, ఇంకేం ప్రాబ్లం? చెప్పు. తనకి పర్ మంత్ 1 lakh ఉన్న అబ్బాయి కావాలంట. నువ్వు వద్దా? ఓకే సారీ చెప్పు. 37 years ఉన్న ఒక అంకుల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చెల్లి, బావకి 40K శాలరీ కదా, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? మనకన్నా ఆస్తి ఎక్కువ ఉన్న వాడిని చేసుకున్నావనుకో, వాడి కాలు కింద బతకాలి. అదే మనతో పాటు ఈక్వల్ గా ఉన్న వాళ్ళని చేసుకున్నావనుకో, అండర్స్టాండింగ్ తో బతకచ్చు. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్